అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్కెట్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్కెట్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్కెట్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు, అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ. సో వెంకట గురుమూర్తి గారు, ప్రభుత్వానికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. రైతుల విషయంలో మరి మీరు అవలంబిస్తున్న వైఖరి, దాని మీద ఆయన క్వశ్చన్ చేస్తూ వాళ్ళు ఏదో ధర్నా చేయడానికి వెళ్తే చెప్పులు ఇసిరేయటం ఏంటండి? వాసుదేవన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకు, 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పొగాకు రైతులకు సంబంధించినటువంటి సమస్య ఉందో వాస్తవం. ఎందుకంటే గత సంవత్సరం సహజంగా రైతు పంట ఎక్కువ రేట్ వస్తే నెక్స్ట్ ఇయర్కి ఎక్కువ మంది ఏదో 10 రూపాయలు వస్తాయి కదా అని ఆశపడి ఎక్కువ మంది వేస్తారు. అదే ఈ సంవత్సరం పొగాకుని చాలా ఎక్కువ మంది వేశారు. అయితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆ పొగాకు రేటు అక్కడ రేట్లు పడిపోవటం వల్ల ఇబ్బంది వచ్చిన మాట కూడా వాస్తవమే. దీని మీద జూన్ 6వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, ఆ సమీక్ష సమావేశంలో కేజీకి 50 రూపాయలు ఎవరు కొన్నప్పటికీ కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే విధంగా కొనాలి. అంతేకాకుండా మార్కెట్ యార్డుల ద్వారా కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ప్రకాశం జిల్లాలో పరుచూరు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, మార్టూరు కావచ్చు, పెదనందిపాడు, అదేవిధంగా పత్తిపాడు, మద్దిపాడు ఇలాంటి చోట ఈ మార్కెట్ యార్డులో కూడా ఒక 7 మార్కెట్ యార్డులను సెలెక్ట్ చేసి, అదేవిధంగా మార్కెట్ ను కూడా రంగంలోకి దించి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి దానికి ఒక 6 సబ్ కమిటీలు వేసి, ఆ సబ్ కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు దీన్ని రివ్యూ చేస్తూ జూన్ 26వ తారీఖున మరి అచ్చెన్నాయుడు గారు కూడా ఒంగోలు వెళ్ళి ఇవన్నీ కూడా పరిశీలించటం, ఇవన్నీ కూడా మేము రైతుల తరఫున చేస్తా ఉన్నాం, రైతుల కోసం చేస్తా ఉన్నాం. గతంలో కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మిర్చికి 1500, అదేవిధంగా కందికి 1000 రూపాయలు అట్లా ఇవ్వటం కూడా జరిగింది. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా రైతుకి ఇబ్బంది వచ్చినప్పుడు ఈ విధంగా ఎప్పుడైనా వీళ్ళు సబ్సిడీ ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తర్వాత రైతుకి ఇచ్చే విషయంలో మేము ఎప్పుడు కూడా వెనకడుగేసేది అవకాశమే లేదు. దానికి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా మార్కెట్ నిన్నటి ఇన్సిడెంట్ గురించి చెప్పండి సార్. నిన్నటి ఇన్సిడెంట్ ఇప్పుడు అంతగా హింసాత్మకంగా మారటానికి గల కారణం ఏంటి? ఆయన ఏదో ఆయన మానాన పర్మిషన్ తీసుకునే వచ్చాడు కదా, ఏం అరాచకంగా ఏం రాలేదు కదా, పర్మిషన్ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉందో, ఇవాళ మహిళా లోకం నిరసన తెలియజేస్తా ఉంది. ఎందుకు తెలియజేస్తా ఉంది? నీ టీవీలో, నీ సాక్షి టీవీలో మహిళా లోకం మొత్తానికి కూడా అలా దించుకునేలాగా. నేను పొదిలి ఇన్సిడెంట్ గురించి అడుగుతున్నాను సార్. ఆ ఇన్సిడెంట్ దగ్గర కూడా అడుగుతా, అది కూడా మాట్లాడదాం. చాలా ఉన్నాయి ఇంకా దానికి అనుబంధంగా. దాని గురించి మాట్లాడదాం. దాని దగ్గరకు వస్తా. ఇంకా శాంతిప్రసాద్ గారు కూడా మాట్లాడాలి ఇన్సిడెంట్ మీద. దానికి చెబుతారు సార్, మనం మహిళలను గౌరవించే సంస్కృతి మన సాంప్రదాయం మనకుంది. తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యం, అరే మాకు ఈ విధంగా మా టీవీలో జరిగింది, ఇది పొరపాటైంది, లేకపోతే ఇది తప్పు అని ఎక్కడా కూడా మాట్లాడాల. భారతయ్య గారు ఒక మహిళగా చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పకపోగా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటాడండి, శంకర్ నేను ఆ ఇన్సిడెంట్ లోకి వస్తానండి. నేను మళ్ళీ వస్తా వెంకట గురుమూర్తి గారు. నేను నెక్స్ట్ రౌండ్ లోకి వస్తాను. శాంతిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇన్ని మ్యూట్ చేయండి. శాంతిప్రసాద్ గారు, నిన్నటి అంశంలో, పొదిలి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో అక్కడికి వెళ్ళి ఆయన కార్యక్రమం నిర్వహించుకుంటుంటే ఆయన మీద చెప్పులు ఇసిరేయటం. గవర్నమెంట్ ఏమంటుందంటే అసాంఘిక శక్తులే ఇసిరేసాయి, లేదా మీకు మీరే ఇసిరేసుకున్నారు. దీన్ని మీరు విశ్వసిస్తారా? అంటే వాళ్ళే చేసుకునే అవకాశం